మాజీ మంత్రి మల్లారెడ్డికి మరొక షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ వద్ద చెరువులో FTL లో నిర్మించిన ప్రహరీ గోడను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు. చెరువు FTL లో అక్రమ నిర్మాణం చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో స్పాట్కు వెళ్లిన అధికారులు JCBల సాయంతో ప్రహరీ గోడల్ని కూల్చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి, ఈ మధ్య తరచుగా మల్లారెడ్డి వార్తల్లో ఉంటున్నారు ఇదే అంశం గురించి, అక్రమ కట్టడాలు వీటన్నిటిపైనే. మరొక వార్త కూడా చూస్తున్నాం, FTL లిమిట్ లో ఉన్న గోడ కూల్చేసినట్టుగా చెప్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి షామీర్పేట బొమ్మరాజ్పేట లో ఉన్నటువంటి ఒక స్థలానికి సంబంధించి కూడా 6 ఎకరాల భూమిలో FTL పరిధిలో గోడ వినిపించాలంటే కూడా అధికారులు JCBల సహాయంతో కూడా సర్వే నెంబర్ 407 ఉన్నటువంటి గోడలు కూల్చేయడం జరిగింది. కానీ ఈ మొత్తం కూడా ఒక ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీకి సంబంధించి మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ పేరుతో ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డిని తెలుస్తా ఉంది. కానీ అధికారులు మాత్రం దీనికి మల్లారెడ్డిగా కాదని స్పష్టత లేదు. ఈ మొత్తం సర్వే నెంబర్లు దాదాపు 6 ఎకరాల స్థలం ఉంది. మల్లారెడ్డితో పాటు మరికొంతమందికి ఉంది. అది ఇటీవల కాలంలో షామీర్పేట ఏరియాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ప్రైవేట్ వ్యక్తులతో కూడా మల్లారెడ్డి వివాదం కొనసాగుతుంది. గతంలో చూసాం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఆ కళాశాల కూడా ప్రభుత్వ స్థలంలో కట్టారంటూ కూడా అధికారులు కూల్చేపలు చేపట్టారు. వరుస ఘటనలకు సంబంధించి ఎక్కడ మల్లారెడ్డి భూములు ఉన్నా ఎక్కడ మల్లారెడ్డి స్థలం ఉన్నా కూడా వివాదాస్పదం అవుతా ఉంది. ఈ రోజు ఎక్కడ బొమ్మరాజ్పేటలో చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని కూల్చివేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒక ప్రైవేట్ వ్యక్తి శ్రీనివాసరెడ్డి అని మరొకరితో కూడా వివాదం కొనసాగుతుంది. మల్లారెడ్డి కళాశాలను కూడా ప్రభుత్వ భూముల్లో కట్టారంటూ ఈ గతంలో అధికారులు కూల్చేపలు చేపట్టారు. ఇవన్నీ సంఘటనలు కూడా మల్లారెడ్డి రీసెంట్ గా ఎదుర్కొని తప్పలేదు. ఈ రోజు కూడా మరోసారి 6 ఎకరాల స్థలంలో కూల్చేపలు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కొత్త స్పష్టత ఇవ్వాల్సింది. అది మల్లారెడ్డి కాకుండా ఇది మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ ఉన్నట్టుగా అధికారులతో ధృవీకరిస్తా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.